మూత పెట్టుకోవాలి. బాగా ఉడకనివ్వాలి. ఇది నాటుకోడి. మగ్గినాక కారం వేసుకోవాలి. తగినంత మీకు తిన్నంత కారం వేసుకోండి. మొత్తం కలుపుకున్నాక కొంచెం మూత పెట్టుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కాసిన వాటర్ పోసుకోవాలి. ముక్క ఉడికే వరకు మంచిగా ఉడకనివ్వాలి. ముక్క నాటుకోడి కదా, కొంచెం టైం పట్టిద్ది ఉడకటానికి. అందుకని అల్లం మసాలాలు చూపిస్తా. ధనియాలు, చెక్క, జీలకర్ర, యాలక్కాయలు, గసగసాలు, బిర్యానీ మసాలా, ఇవి ఓన్ గరం మసాలాలు మసాలా పట్టుకుందాం. ఇవన్నీ మొత్తం వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలి. మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఉడుకుతుంది కదా, ఈ మసాలా మిక్సీ పట్టిన మసాలా కూడా తెల్లేసుకున్నాం. మసాలాలు వేసి ఇప్పుడు మంచి మగ్గనివ్వాలి.